స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఇది అమెరికాకి ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అండ్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మరో ట్రావెల్ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే 6 అవుతుందన్నమాట. సో ఈరోజు ఈ ఐసీ ట్రైన్లో ఒక కొత్త అనుభూతి అనమాట. పర్ అవర్కి 320 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. మాకైతే మొత్తం తిప్పేసింది అనమాట. స్టొమక్ అప్సెట్, వామిటింగ్ సెన్సేషను, అసలు ఏం అర్థం అవ్వలేదు, అంత ఫాస్ట్గా వెళ్ళింది. ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ అంటే ఏంటో అర్థమైంది ఈ జర్నీ చేశాక మాకు. ఈ వీడియోలో ఈరోజు అయితే మనము మా జర్నీతో పాటు ఫ్రాన్స్కి అండ్ ప్యారిస్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. మేమైతే మార్నింగ్ 6 o'clockకి ఫ్రాంక్ఫర్ట్ నుంచి ప్యారిస్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఎగ్జాక్ట్గా 10 o'clockకి ప్యారిస్లో అయితే దిగేసామన్నమాట. సో 4 hours జర్నీ పట్టింది ఫ్రాంక్ఫర్ట్ నుంచి ప్యారిస్కి. మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్యారిస్ HBF అనమాట, అంటే సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ మనము ఇప్పుడు దిగేసాం కాబట్టి సో సిటీలో మనము ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుగా మనమైతే టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాలి. HBF అయితే చాలా బాగుంది అండ్ అంత పెద్దగా అనిపించలేదు నాకు, ఎందుకంటే ఫ్రాంక్ఫర్ట్లో ఉండేది ఇంతకన్నా పెద్దది అనమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి మనము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలా. సో ఇప్పుడు మనమైతే టికెట్ బుకింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా ఇంతమంది క్యూలో ఉన్నారనమాట. సో మీరు పైన రైల్వే స్టేషన్ ఉంటుంది, మీరు డౌన్ స్టేర్కి వస్తేనే మీకు అది కనిపిస్తుంది అనమాట టికెట్ బుకింగ్. అండ్ ఇక్కడ ప్యారిస్లో టికెట్ ఎంతెంత ప్రైస్ పడుతుంది అనేది నేను కూడా ఈ వీడియోలో చెప్తాను. రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాక ఈ టికెట్స్ అయితే తీసుకున్నాము. పర్ పర్సన్ అడల్ట్కి అయితే 44 euros పడిందనమాట. అండ్ చిన్నపిల్ల 2 daysకి అండ్ చిన్నపిల్లలకి అయితే 22 euros 2 daysకి. మేము ఇక్కడ 2 days స్టే చేస్తాం కాబట్టి ఎట్ ఏ టైం తీసుకున్నాము. అండ్ మాకు ఇలాంటి కార్డ్స్ ఇచ్చారనమాట. అండ్ ఈరోజు ట్రావెల్ అయితే మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాము. మీరు చూస్తున్నారు జర్మనీ మయూర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు మయూరి. ప్రస్తుతానికి అయితే నేను ప్యారిస్లో ఉన్నాను. అండ్ ఈ టికెట్ అయితే మనకి 24 hours అయితే వర్క్ అవ్వదండి. లైక్ ఇప్పుడు ఎలా అంటే మేము 10 o'clockకి టికెట్ పర్చేస్ చేసుకున్నాం కదా, సో రేపు 10 o'clock వరకు అయితే వర్క్ చేయదు. ఈ రోజు midnight 12 వరకే ఈ కార్డ్ అనేది వ్యాలిడ్లో ఉంటుందన్నమాట. సో మీరు బుక్ చేసుకునేటప్పుడే చూసుకొని చేసుకోండి. సో ఆ కార్డ్ని మనము ఇలా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళే ముందు స్వైప్ చేసేసి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ప్లాట్ఫామ్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అండ్ మీ లగేజ్ని మీరైతే చాలా సేఫ్గా జాగ్రత్తగా క్యారీ చేయండి. అండ్ ఇప్పుడు మేమైతే మెట్రోకి వెళ్తున్నాము. మెట్రో నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరకు అయితే 15 to 20 minutes పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మెట్రో అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. డబల్ డోర్స్ అనమాట, చాలా సేఫ్గా ఉంటుంది. ఇలా ఉండేటప్పుడు మనకి డబల్ డోర్స్ ఉన్నప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ గ్లాస్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఆ ట్రైన్ డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ చూస్తే ట్రైన్లో మనం ఏ స్టేషన్లో ఆగామో అనేది కూడా మనకి లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ అయితే మనం పాస్ చేసేసి వచ్చేసామో సో అవన్నీ లైట్ ఆఫ్లో ఉంటాయి, ఏదైతే ఆన్లో ఉన్నాయో అవి ఫర్దర్ రాబోయే స్టేషన్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఫ్రాన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. యూరోప్లోనే 2nd largest కంట్రీ అనండి ఈ ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్లో మనకి ప్యారిస్ అనేది చాలా పెద్ద సిటీ అనమాట. అలాగే మనకి ఈఫిల్ టవర్ కూడా ఉంది. ఈఫిల్ టవర్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అది కూడా ముందు మనం చూద్దాము. ప్రపంచంలోనే ఎక్కువగా టూరిస్టులు విజిట్ అయ్యే ప్లేసే ఈ ఫ్రాన్స్ అండి. అందులో కూడా ఈ ప్యారిస్ సిటీని చాలా టూరిస్టులు విజిట్ అవుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ 9 crores టూరిస్టులు ఈ ప్లేస్ని అయితే విజిట్ అవుతూ ఉంటారనమాట. లో 100th anniversary ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఫ్రాన్స్ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి టోటలీ 9 years టైం పట్టింది. ఇది చిన్న చిన్న పార్ట్లుగా అమెరికాకు తరలించడం జరిగిందనమాట. 1886లో October 28న అమెరికా దీన్ని రీఎస్టాబ్లిష్ చేసిందనమాట ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని. సో ఫైనల్గా మేమైతే హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. F1 హోటల్ అని, ఇది సెంట్రల్కి జస్ట్ 3 kilometers రేడియేషన్లోనే ఉందన్నమాట. సో ఈ హోటల్ని మేమైతే బుక్ చేసుకున్నాము. 2
డేస్కి మాకు 278 యూరోస్ పడింది అనమాట ఈ హోటల్ అనేది. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము ఈ రూమ్ ఆల్రెడీ జర్మనీలోనే బుక్ చేసేసుకున్నాం అనమాట. అడ్వాన్స్గా ఒక 20 days ముందే బుక్ చేసుకున్నాము. సో మాకైతే 5th floor ఇచ్చారు, రూమ్ నెంబర్ 516 అనమాట. సో పదండి రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫైనల్గా అయితే మేము రూమ్కి రీచ్ అయిపోయాము. సో ఈరోజు మా రూమ్ ఎలా ఉందో మేము చూపిస్తామన్నమాట. సో మాకైతే 2 rooms ఇచ్చారు, కిడ్స్కి అండ్ అడల్ట్స్కి. సో ఇది మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వచ్చాం కదా, రాగానే మనకి ఫస్ట్ వాష్రూమ్ అనమాట. నిజంగా చాలా చిన్నది, ఒక మనిషి కూడా నిలబడాలంటే కష్టం అనమాట. సో ఇక్కడే ఇంత చిన్నగా ఇచ్చారు. అండ్ ఇదొక రూమ్, బెడ్ అండ్ టీవీ ఆల్సో. ఇది హీటర్ అనమాట. సో బయటకైతే మనకి ఇలా కనిపిస్తుంది, కింద నుంచి వచ్చాం కదా. సో అలాగే ఈ వాల్ చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారో, పిక్స్ అన్నీ పెట్టేసి. అన్ని కంట్రీస్ పిక్స్ ఉన్నాయి ఇక్కడ. స్విట్జర్లాండ్, హాలీవుడ్ అంట, న్యూయార్క్, జూ. సో అన్ని కంట్రీస్ పిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఇంకో రూమ్ అనమాట. జస్ట్ పార్టీషన్గా ఈ వాల్ ఒకటే ఉంది. ఇక్కడ 2 beds, అలాగే షింక్. అండ్ ఇది మళ్ళీ డోర్ అనమాట బయటికి వెళ్ళడానికి. సో 2 రూమ్స్కి ఇలా ఇచ్చారు, కానీ మెయిన్ దీనికైతే డోర్ అయితే ఇవ్వలేదు. సో ఇదండి. అండ్ ఇప్పుడైతే మేము లంచ్ చేసేసి మేము సిటీని అయితే తిరగడానికి అయితే వెళ్తాము. అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పటి నుంచి మీకు ప్యారిస్లో వీడియోస్ అయితే చూపిస్తాను. అండ్ మేము ఏమేమి కవర్ చేసామనేది కూడా ఫర్దర్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.